చాముండేశ్వర దేవి సకల దేవతా స్వరూపిణి. భారతావనిలో రెండవ చండీక్షేత్రం చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయం. ఆలయ వ్యవస్థాపకుడు శ్రీ వెంకటరమణయ్య. శక్తి స్వరూపిణి చాముండేశ్వరి దేవి మూల విరాట్కు ఎదురుగా బ్రాహ్మీ, వైష్ణవి, కాళీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఉత్తరం వైపునకు ప్రవహిస్తున్నది చాలా పవిత్రమైనదని మన సంప్రదాయం చెబుతుంది. కాశీలోని గంగానది దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందిన అలంపురంలోని తుంగభద్రా నది ఉత్తరవాహినులే. ఇలా ఉత్తరవాహినులైన నదులు ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాలు ఎంతో మహిమాన్వితమైనవి కూడా పురాణాల ఉపవాచ. కాగా జోగిపేటకు అతి సమీపంలో కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉత్తరం వైపున ప్రవహిస్తున్న మంజీరా నది, దాని ఒడ్డున వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవాలయం కూడా ఎంతో మహిమాన్వితములుగా ప్రసిద్ధి నొందాయి. శ్రీ చాముండేశ్వరి దేవాలయంపై ప్రత్యేక కథనం అందిస్తుంది మీ సైరా మీడియా. వెల్కమ్ టు సైరా మీడియా. మనం మీరు చిట్టూల్ గ్రామంలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ మంజీరా నది ఒడ్డున నిర్మాణించిన చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎంతో మంది అంటున్నారు ఇది తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ అనేసి, చాలా ప్రసిద్ధి కాంచింది అనేసి. ఇక్కడ అమ్మవారు 11 అడుగులతో 18 చేతులతో కలిగి ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం, శుక్రవారం డైలీ ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారని భక్తులు చెప్తున్నారు. చాలా అభిషేకాలు శుక్రవారము ఇంకా కుంకుమార్చన జరుగుతూ ఉంటాయని తెలుస్తున్నాయి. మరి గుడి ప్రత్యేకత ఏందో ఒకసారి మనమే తెలుసుకుందాం వారి మాటల్లోనే. రండి. ఇది అమ్మవారి చిట్కుల చాముండేశ్వరి దేవి అండి. ఈ ఆలయము మెదక్ జిల్లాలో ఉన్నది. మెదక్ జిల్లా సమీపంలోని జోగిపేట అనే ఊరు నుంచి ఈ గ్రామం చాముండేశ్వరి దేవికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు మా అమ్మవారిని మా గురువుగారు అయినటువంటి శ్రీ 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 అయ్యలావచల వెంకటరమణయ్య గారు అమ్మవారిని ఇక్కడ 1983లో ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ అమ్మవారిని పుష్యబహుళ పంచమి, షష్ఠి, సప్తమి ఈ రోజు ఉత్సవాలుగా ఇక్కడ నిర్ణయించారు. ఆయనగా మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుందండి. దీనికి మా గురువు గారు దినదినాభివృద్ధిగా జరుగుతూ కాలక్రమేణా ఇది దక్షిణ కాశీగా వెలుగుతుందని కూడా ఇక్కడ మా గురువు గారు చెప్పినారండి. కర్మభూమి, పుణ్యభూమి అయిన భారతదేశం దేవతలకు, దేవాలయాలకు నెలవు. ప్రాచీనమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మైసూర్లోని శ్రీ చాముండేశ్వరి స్వయంభూ దేవాలయం అందరికీ తెలిసిందే. కాగా ప్రతిష్టమైన కొద్ది కాలంలోనే ప్రసిద్ధిగాంచి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది. జోగిపేటకు అతి సమీపంలో కేవలం 6 కిలోమీటర్ల దూరంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం. మంజీరా నది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఈ నదికి గరుడగంగా, పంజరా అనే పేర్లు కూడా ఉన్నాయి. మంజీరా నదికి తూర్పు ఒడ్డున సుమారు 50 ఎకరాల సువిశాల ఆవరణలో నిర్మించబడ్డ ఈ క్షేత్రం విలక్షణమైనది. దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ విగ్రహాలు మామూలు ఎత్తులో ఉండటం సర్వసాధారణం. కాగా ఈ క్షేత్రంలో ప్రతిష్ఠితమైన అమ్మవారి విగ్రహం ఎత్తు మాత్రం అక్షరాల 11 అడుగులు కావడం విశేషం. అమ్మవారు ఇక్కడ 11 అడుగుల విగ్రహంతో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి 18 చేతులతో ఉంటుందండి. దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడ కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు. ఇక్కడ గోపురం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతటి అమ్మవారి గోపురం లేదు. ఇక్కడ అమ్మవారి గోపురము 123 అడుగులండి. ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారము తెల్లవారుజామున 5 గంటలకు పంచామృతాలతోటి అభిషేకం చేస్తారు. ప్రతి శుక్రవారం రోజున భక్తులు కూడా ఇక్కడ
అమ్మవారికి అభిషేకంలో పాల్గొనే విధంగా మా గురువుగారైన రమణయ్య గారు ఇక్కడ ప్రతిష్ఠించినారు. మరియు జ్వాలా కిరీటంతో 18 చేతులతో పద్మంపై నిలిచిన విధంగా అమ్మవారి విగ్రహాన్ని తమిళ శిల్పుల చేత చెక్కించారు. ఈ విగ్రహానికి ఉపయోగించిన శిలను కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతంలోని కొండల నుంచి సేకరించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన చాముండేశ్వరి ఖడ్గహస్త సాయుధై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ప్రసన్నంగా దర్శనమిస్తుంది. ఈ విగ్రహాన్ని ఎదురుగా సుమారు 20 అడుగుల దూరంలో బ్రాహ్మి, కాళీ, వైష్ణవి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రంలో మంత్రతంత్రాలు, పూజా పునస్కారాలతో పాటు అన్నదానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి దర్శనార్థమై వచ్చే వారికి ఇక్కడ ఉచిత భోజన వసతి లభిస్తుంది. ఇందుకు కావలసిన సరుకులను ఆలయ సేవా సమితి సమకూర్చుకోవడం విశేషం. అమ్మవారు ఇక్కడ అష్టాదశ పూజి అనగా 18 చేతులతోటి ఆయుధాలతోటి నిలబడి ఉంటుందండి. మరి ఎక్కడ కూడా ఈ విధంగా నిలబడి ఉండదు, అంతా కూర్చొని దేవతామూర్తులు తప్పితే ఇక్కడ నిలబడి ఉంటుంది అమ్మవారు. క్షేత్ర విశిష్టతలు. ఈ క్షేత్రంలో నదిలో మునిగి తడిబట్టలతో గుడికి వచ్చి ప్రదక్షిణలు చేయడం, ముడుపులు కట్టడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. జాతి కుల వివక్షను పాటించకపోవడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా ఏ ఆలయంలోనైనా గర్భగుడిలోకి భక్తుల ప్రవేశం నిషిద్ధం. కానీ ఇక్కడ కుంకుమార్చన చేయదలుచుకున్న భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి సాక్షాత్తు అమ్మవారి పాదాలపైనే పూజ జరుపుకోవడం విశేషం. నీటిలో మునిగి తల తుడుచుకోకుండా, తడిబట్టలు విడవకుండా వచ్చిన వారు అమ్మవారి పాదాలను తాకవచ్చన్న సంప్రదాయం ఇక్కడ విలక్షణంగా కనబడుతుంది. ఎక్కడ కూడా భక్తులకి ఇక్కడ గర్భాలయంలోకి ప్రవేశం ఉండదండి. ఇక్కడ మా గురువుగారు ఎక్కడ కులాలతో సంబంధం లేకుండా అమ్మవారిని కుంకుమ పూజ అని ఉంటుంది. కుంకుమ పూజ చేసుకున్న తదనంతరము లోపలికి వెళ్ళి అమ్మవారికి పాదదర్శనం చేసుకునే విధంగా ఇక్కడ గురువుగారు కల్పించినారు. మరియు ఇక్కడ తడిబట్టలతోటి ప్రదక్షిణాలు అమ్మవారికి చేస్తారండి. ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది భక్తులు. ఇక్కడ ముడుపులు అని కడతారండి. ఆ ముడుపులు ఎందుకు కడతారంటే అమ్మవారికి తమ బాధలు, కోరికలు అన్నీ కూడా చెప్పుకొని ఇక్కడ భక్తులు ముడుపులు కడతారండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. విగ్రహ ప్రతిష్టాపన. ఈ విగ్రహాన్ని 1982 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. అంతకుముందు 5 సంవత్సరాల క్రితమే ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. కాగా ఎన్నో సంవత్సరాలు పూజలందుకుని ఎన్నో లక్షల మందికి అన్నదానాన్ని జరిపించిన శ్రీచక్రంను శ్రీ చాముండేశ్వరి విగ్రహానికి యంత్రంగా శంకుస్థాపనలో ఉంచారు. చాముండేశ్వరి సేవా సమితి వ్యవస్థాపకుల కృషి, అయ్యగారుగా తమ శిష్యులందరికీ ప్రీతిపాత్రులు, ఆదర్శప్రాయులుగా నిలిచిన ఐలావజుల వెంకటరమణయ్య గారు ఈ ఆలయాన్ని స్థాపించారు. వెంకటరమణయ్య గారు దేశంలోని ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఆలయ నిర్మాణానికి ఎంచుకున్నారు. వెంకటరమణయ్య గారిది శాక్తేయుల వంశం. తండ్రి, తాతలు శక్తి ఉపాసనలో నిష్ఠాగరిష్ఠులు. 1967లో శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాక్తా మండల్ పేరిట ఆలయ ట్రస్టును ఒకదానిని స్థాపించిన వెంకటరమణయ్య అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో సమావేశాల పేరిట నెలకొకసారి అమ్మవారికి పూజలు, హోమాలు, అభిషేకాలు అనంతరం మహాపూజను జరిపించేవారు. వారి తదనంతరం కూడా అవి కొనసాగుతూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఆలయ కార్యక్రమాలు నిర్వహణను ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య శాస్త్రి పర్యవేక్షిస్తున్నారు. అయ్యగారు జరిపే కుమారి పూజ, ఇతర అన్ని పూజలకు తలమానికమని వారి శిష్యులు తెలిపారు. భక్తుల్లో నుంచి ఒక కన్నె అయిన అమ్మాయిని పిలిచి ఆమెకు అమ్మవారిని ఆవహింపజేసి అక్కడే పూజలు జరిపేవారని శిష్యులు తెలిపారు. తర్వాత ఆమె చేత భక్తులందరికీ నుదుట కుంకుమ బొట్టు పెట్టించేవారని, ఆ సమయమంతా అమ్మాయి అలుపు లేకుండా ఉండటం ఆశ్చర్యకరమని శిష్యులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. దసరా నవరాత్రులకి కూడా
విశేష పూజలు 9 రోజుల పాటు జరుగుతాయి. మరియు అమ్మవారి ఉత్సవాలు పుష్య బహుళ పంచమి షష్ఠి సప్తమి రోజు అమ్మవారికి కూడా జాతర అని అంటారు, అనగా తిరణాల. మరియు ఆ 3 రోజుల పాటు వేలాది సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరియు మా గురువు గారు ఎక్కువగా ఇక్కడ ప్రాముఖ్యత దేనికి ఇచ్చినారంటే అన్నదానానికి ప్రాముఖ్యత ఇచ్చినారు. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి 1 గంట నుంచి 2 గంటల వరకు ఉచిత భోజనం సౌకర్యం కలదు. ప్రతిరోజు కూడా వచ్చి అన్నదానం సదుపాయం కలదు. ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి మంచిగా దొరుకుతుందని నమ్మకం అనమాట. అమ్మవారి ప్రత్యేకత ఏంది పంతులు గారు? అమ్మవారి ప్రత్యేకత అంటే తడి బట్టలతోటి ప్రదక్షిణాలు చేసుకుంటారండి. తమ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం అమ్మవారి మీద. ఆ విధంగా కూడా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటూ అమ్మవారికి భక్తులకి కొంగు బంగారంగా నిలిచింది ఇక్కడ అమ్మవారు. బాగున్నానండి. హాయ్ ఆల్ సైరా టీవీ ప్రేక్షకులకి, సైరా ఛానల్ వ్యూవర్స్కి నా నమస్తే. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. ఇక్కడ మీరు టెంపుల్కి వచ్చారు కదా, ప్రత్యేకత ఏంది అసలుకి? ఫస్ట్ టైం వచ్చారా? అంటే నేను ఈరోజు ఇక్కడికి టెంపుల్కి రావడానికి కారణం మా నాన్నగారి పుట్టినరోజు అండి. ఈరోజు నాన్నగారికి పుట్టినరోజుకి సందర్భంగా మా ఇంట్లో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే నేను అనుకోకుండా రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది నేను ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇక్కడికి నేను రావడం. 2 సార్లు అనుకోకుండా నన్ను ఇక్కడ అమ్మవారి రప్పించారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో దీనికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందని చెప్పి ఇప్పుడే పంతులు గారు చెప్తున్నారు. ఇది చాలా మంచి టెంపుల్ అండ్ దీనికి మీరందరూ కూడా మీ కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సైరా టీవీ ప్రేక్షకులందరికీ బెస్ట్ విషెస్. నమస్కారం, మీ నేమ్ ఏంటండి? పావని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గడిపెద్దపూర్ నుంచి వచ్చి. మీరు ఇక్కడికి వస్తూనే ఉంటారా? శుక్రవారం వస్తామని. ప్రతి శుక్రవారం వస్తూ ఉంటారు. బాగుంటదండి టెంపుల్, ప్రశాంతంగా ఉంటది అనేసిగా వచ్చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ మీరు? 3 years అవుతుందండి నెరవేరుకున్నది. నా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జోగిపేట అండి. ఇక్కడ ఈ గుడి ప్రాత్యేకత ఏంటి? మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు ఇక్కడికి? మేము నా మ్యారేజ్ కాకముందు నుంచి వస్తాం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసినప్పటి నుంచి మేము నమ్ముతాం బాగా. అనుకున్నవి అయితే, అనుకొని మొక్కితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతుంటాయండి? ప్రదక్షిణ, చండీ యాగం, కుంకుమార్చన, అభిషేకం అన్ని నవరాత్రులలో స్పెషల్గా చేస్తుంటారు. స్పెషల్గా చేస్తుంటారు. మార్నింగ్ 4కి అట్లా అమ్మవారికి ఇక్కడ 8 నుంచి వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటారు. మనం ఇక్కడ నైట్ స్టే చేస్తే మార్నింగ్ మనతో కూడా చేపిస్తారు. ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతుంటాయి. డైలీ జరుగుతుంది అండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది. అమ్మవారి గురించి మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. మనం అనుకుని ఒక టెంకాయ కొట్టి కానీ ఒడి బియ్యం పోస్తే అట్లా అనుకుంటే ఖచ్చితంగా మనది అవుతుంది. ఎక్కువ మటుకు 108 ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ. నా పేరు లత. ఎక్కడి నుంచి వచ్చారు? డాకూర్. నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఈరోజు మ్యారేజ్ డే అని వచ్చినాము. కానీ చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్, ఎందుకంటే అమ్మవారి దగ్గర అనుకునే జరుగుతాయని అంటారు. అన్నీ జరుగుతుంటాయి, నెరవేరినాయి అన్నీ. ఎక్కువ ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతుంటాయి టెంపుల్లో? శివరాత్రికి ముందు జరుగుతుంది జాతర. శివరాత్రికి ముందు. కానీ శుక్రవారం రెగ్యులర్గా వస్తారు కంపల్సరీ. ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకం చేస్తుంటారు కదా. చాలా భక్తులు కూడా వస్తారు అసలు. ఈ ఆషాఢంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు, రష్ ఫుల్ ఉంటుంది అసలు. ఆషాఢంలో ఎక్కువ ఫుల్ పబ్లిక్ ఉంటుంది. నా పేరు సుశీల్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ మా బావగారి పుట్టినరోజు అనమాట. సో ఏదైనా ఒక మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. అంతకు మునుపు మాకు ఎవరో చెప్పారు, ఈ చిట్కుల్లో చాముండేశ్వరి అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు అని చెప్పి అక్కడ దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుందంటే, ఆయన పుట్టినరోజు కదా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుందామని వచ్చాం అనమాట. సో ఫస్ట్ టైం వస్తున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. సాయి శ్రావ్య, చండూర్ పక్కనే ఎప్పటికీ కార్తీక మాసం, శ్రావణ మాసం, కార్తీక పున్నమిలో చాలా శివరాత్రి రోజు, మాఘ అమావాస్య రోజు జాతర అవుతుంది పెద్దగా. నవరాత్రి ప్రత్యేకత ఏంటి అసలు టెంపుల్ గురించి? చాలా ఇయర్స్ నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఒక స్వామీజీ తెచ్చి ప్రతిష్ఠించారంట. అందరూ నమ్ముతారు దేవత ఏదైనా నెరవేరుతుంది అనేసి. ఇక్కడనే మంజీరా నది ఉండడం వల్ల అందరూ జాతర అప్పుడు వచ్చి స్నానాలు చేయడం, నవరాత్రులు అప్పుడు ఉత్సవాలు బాగానే అవుతాయి. కుండలో వాటర్ తెచ్చి అభిషేకం చేస్తారు.
అన్నదానం ప్రతి ఫ్రైడే అవుతుంది అండ్ జాతర అప్పుడు నవరాత్రుల ఉత్సవాలప్పుడు కూడా అవుతుంది. ఇండియాలోనే చాలా పెద్ద ఫేమస్ కదా చాముండేశ్వరి మాత అంటే. ఇక్కడ దగ్గరలో కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు. సో చాలా వేరే దగ్గర నుండి కూడా ఇక్కడికి వస్తారు. ఇంకా మాకైతే నియరెస్ట్ కాబట్టి ఏది ఉన్నా. ఈరోజు మా యానివర్సరీ, సో బర్త్డేలకి యానివర్సరీకి ఫ్రైడే అలా వస్తుంటాం. చూసాం కదా, మనం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న అమ్మవారి దర్శనం. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం ఇక్కడ చాముండేశ్వరి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రజలు ప్రతి శుక్రవారం పొద్దున 5 గంటలకి అర్చనలు, కుంకుమార్చన జరుగుతూ ఉంటాయని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఏం కోరుకున్నగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు, ప్రదర్శనలు చేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మంజీరా నది ఉంది. అక్కడ భక్తులు వెళ్ళేసి స్నానాలు చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని మొక్కుకుంటారు. ఏది మొక్కుకున్నగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని మనకు పంతులు గారు చెప్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చినా కానీ మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ. దేవస్థానము 1983లో నిర్మించబడింది. అమ్మవారు 11 అడుగులు 18 చేతులతో కలిగి ఉన్నది. ఇక్కడ ఈ అమ్మగారు ఏది మొక్కుకున్నా కోరుకుంటుందని ప్రతి భక్తుల నమ్మకం. ఇక్కడ ఒడి బియ్యము, ఇక్కడ మొక్కులు అన్నీ నెరవేరుతుంటాయి. భక్తులు కుంకుమార్చనలతో, దంపతులు ఈ ప్రదర్శనలతో 108 ప్రదర్శనలతో మొక్కుతుంటారు ఏదైనా జరుగుతుందనేసి. సో ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు. ఇది ఎక్కడో లేదు, జోగిపేట చిట్కుల్ గ్రామంలో ఉంది. మనం కూడా దర్శించుకున్నాం కదా అమ్మవారికి. కెమెరామెన్ సాయితో సంయుక్త. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. Like, share and subscribe to Saira TV. Oh, Saira!